మేఘనా, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? మేఘనా, మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదే, ఇప్పుడు కుదరదు. ఇంకొన్ని రోజుల్లో నా పెళ్ళి అంటే ఎలానే? హలో హలో నేను ప్రతి సోమవారం శివాలయానికి వెళ్తా. ఆ గుళ్ళో ఉన్న శివలింగంలో ఉన్నావు తెలుసా నువ్వు? అది రాయి, నువ్వు రాయివే. మరి అక్కడికి వెళ్ళి అడిగితే వినే నువ్వు ఇక్కడ కూడా వింటావు కదా. పోయిన జన్మలో పాపం చేస్తే ఈ జన్మలో తగులుతాయి అంటారు. పోనీ అలా నేనేమైనా చేశానా? అలా చేస్తే ఆ జన్మలోనే ఇవ్వచ్చుగా. అయినా నేనేమడిగాను? తనతో జీవితం అడిగాను, అంతే కదా. అది కూడా ఇవ్వలేవా? నీకు తెలుసు కదా తను లేకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేనని. తెలిసి కూడా ఇలా దూరం చేస్తే ఎలా ఉంటాననుకున్నావు? ఇంకో 10 రోజుల్లో దాని పెళ్ళంట. ఎవడో పట్టుకుంటాడు, ఎవడో దాని పక్కన పడుకుంటాడు, ఎవడో ముట్టుకుంటాడు, పిల్లలు కూడా అంటారు. ఇవన్నీ చూస్తూ చావు మన నన్ను ఇంకా బతుకుంచావు. అడిగేది నిన్నే చెప్పు. నా వల్ల కావట్లేదయ్యా, నేను ఇలా బతకలేకపోతున్నా. కానీ ఈ 10 రోజులు ఏదో ఒకలా బతికేస్తా. తను మారి నా దగ్గరకు వస్తుందనే ఆశతో బతికేస్తా. కానీ మారకపోతే నేను మళ్ళీ నీ దగ్గరకు వస్తా. ఈసారి నన్ను వెనక్కి పంపించుకో ప్లీజ్. లెట్ మీ డై ఫస్ట్. నీకే భాషలో మాట్లాడినా అర్థమవుతుంది కదా. నేను మళ్ళీ ఇదే బాధతో వస్తే నీతో తీసుకెళ్ళిపో నన్ను. నేను చనిపోయిన చాలా కాలం తర్వాత తన చుట్టంతా తెల్లబడిపోయినాక, తన కనీసం నడిచే ఓపిక కూడా లేనప్పుడు తనను కూడా నా దగ్గరికి తీసుకొచ్చి కనీసం అక్కడన్నా కలిసి ఉంటాం. కానీ ముందు నన్నే తీసుకెళ్ళు ప్లీజ్. లెట్ మీ డై ఫస్ట్ ప్లీజ్.